హలో ఫ్యాంటాస్టిక్ పీపుల్. ధురంధర్ మూవీ రిలీజ్ అయిపోయింది అండ్ స్టార్ కాస్ట్ చాలా పెద్దగా ఉంది. మన రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్ అండ్ అర్జున్ రాంపాల్. సో సూపర్. ట్రైలర్ చూస్తే కనుక పిచ్చిలేసింది. దేశం భక్తి ఇట్లా పొంగిపోతుంది. అండ్ ఈ మూవీ చూసి మన కోసం రివ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మిస్టర్ ప్రసన్. హాయ్ ప్రసన్, సో ఎక్సైటెడ్, చెప్పండి. యా భగవాన్, అబ్సల్యూట్లీ కరెక్ట్ వాట్ యు సెడ్ ఇస్. అలాగే థియేటర్లోకి వెళ్ళగానే హౌస్ ఫుల్ తో కళకళలాడిపోయింది. యూఎస్ లో 75% ఫిల్ అయితేనే సూపర్ అనుకుంటాం, అలాంటిది కంప్లీట్ గా లిటరల్ గా హౌస్ ఫుల్ అయిపోయింది. ఇక సినిమా విషయానికి లోపలికి వెళ్తే సింగిల్ సెంటెన్స్ లో చెప్పాలంటే దిస్ ఈజ్ అన్సంగ్ హీరోస్ అన్టోల్డ్ స్టోరీ. ఇక స్టోరీలోకి వెళ్తే దేశ రక్షణ కోసం వెనకుండి వెన్నుముకలా ఉండే వీరుల కథ. కాందహార్ హైజాక్, పార్లమెంట్ అటాక్ ఇలాంటి దుర్ఘటనలు జరిగిన తర్వాత దేశం రక్షణ వ్యవస్థ మీద మనకు పట్టు సాధించడానికి జరిగిన ప్రక్రియలో భాగంగా మనకు ముందు వినిపించే పేరు ది గ్రేట్ అజిత్ దోవల్ గారు. ఈజ్ కరెంట్లీ ఆల్సో ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఆయన ప్రేరణగా అతని ఆపరేషన్ లో భాగంగా ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఇక ఎవరు వెళ్ళారు, ఎవరు నియమించారు, ఏం జరిగింది, ఆ దాని తర్వాత ముంబై అటాక్స్ కి సంబంధించి కొంత స్టోరీ, ఇంకా ఏమి కంట్రోల్ చేశారు అన్నది మీరు తెరపై చూడాలి. ఈ సినిమాకి సంబంధించి పాజిటివ్ పాయింట్లు, నెగిటివ్ పాయింట్స్ అనే దానికన్నా ఇది సినిమాగా మనం చూడటానికి వీల్లేదు. ఇది ఒక వీరుల గాథని ముందే చెప్పుకున్నాం. అందుకని యు డోంట్ ఫీల్ దిస్ యాజ్ అన్ ఎంటర్టైనర్. అది మనం అలాంటి అన్సంగ్ హీరోస్ కి మనం ఇస్తున్న గౌరవంగా భావించి వెళ్ళాలి. దిస్ ఇస్ అన్ ఎన్లైటన్మెంట్ మూవీ. 3.5 గంటలు ఉంది ఫిల్మ్, బట్ కంటిన్యూస్ గా మనల్ని ఎంగేజ్ చేస్తూనే ఉంది. మీరు ఇవి దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి. నాకు తెలిసి 90% అంటే 100% పీపుల్ కి దేశభక్తి ఉంటుంది. మీరు దేశభక్తిని ఇది ప్రొవోక్ చేస్తూ ఇలా కూడా జరిగిందా, మనం ఫోర్ ఫ్రంట్ గా మిలిటరీ వాళ్ళు ఉంటారు, బ్యాక్ ఎవరున్నారు, వాళ్ళ గాథ, ఎస్పినేజ్ అంటే గూఢచార్యం, వాళ్ళు చేసిన సేవలు కనపడకుండా వాళ్ళ త్యాగాలు గురించి స్మరించుకునే కథ ఇది. మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సి వస్తే తారాగణం. రణ్వీర్ సింగ్ కి ఇట్స్ అ వెరీ గుడ్ కంబ్యాక్. అతను ఇట్స్ కేక్ వాక్ లాగా చేస్తాడు. బట్ మీరు థియేటర్లకు వెళ్ళేటప్పుడు ఆ దురందరు ఈ రణ్వీర్ సింగ్ ని ఊహించేసుకొని ఆ మ్యాసివ్ స్టార్డమ్ గా కాకుండా కథలో భాగంగానే అతను యాక్షన్ చేయడం జరిగింది. అది కొంచెం మైండ్ లో మీరు పెట్టుకోవాలి. అవార్డ్ విన్నింగ్ సెన్సేషనల్ యాక్టింగ్. వి కాంట్ ఈవెన్ ఇమాజిన్ దట్ యాక్టింగ్. ఆ పాత్ర మాత్రమే కనపడింది. అక్షయ్ ఖన్నా అవుట్ స్టాండింగ్, స్పెల్ బౌండ్ యాక్టింగ్. ఈ స్టార్ ఎంటర్టైనర్ ఒకళ్ళు ఎవరైనా ఉన్నారంటే సంజయ్ దత్. తన పాత్రతో ఆయన వచ్చిన దగ్గర నుంచి ఒక ఫీల్ తెప్పించారు. హీరోయిన్ సారా అర్జున్ అట, చాలా చిన్న ఏజ్ కానీ హైలీ మెచ్యూర్డ్ గా తన పాత్రకి 100% న్యాయం చేసింది. అర్జున్ రాంపాల్ వణికిచ్చాడు మన. అన్నిటికన్నా చెప్పుకోదగ్గది ఈ ఫిల్మ్ కి ఒక ప్రత్యేక ఆకర్షణ లాగా ఆర్ మాధవన్. మనకి సినిమా స్టార్ట్ అయింది, ఆయన కనపడిన తర్వాత 2 నిమిషాల వరకు తెలియదు అది ఆయన మాధవన్ అని. మనకి నిజంగా అజిత్ దోవల్ గారి కనపడిపోతుంటారు క్యారెక్టర్ లో. అంత బాగా సెట్ అయ్యి యాక్షన్ చేయడం జరిగింది. మీరు థియేటర్లోకి వెళ్ళి 3.5 గంటలు ఆ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ప్లాట్ ని, కథ నెరేషన్ లో భాగంగా కొంచెం నిదానంగా ఉంటది, ఒడిదుడుకుల్లాగా ఉంటది, బట్ యు ఆర్ స్టిల్ ఎంగేజ్డ్. దిస్ ఈస్ ఏ ఫిల్మ్ వేర్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ది అన్సంగ్ హీరోస్. మనం చెప్పుకున్నాం, వాళ్ళకి మనం ఇచ్చే ట్రిబ్యూట్ అని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దాంతో పాటు ఇలా అన్నాను కదా అని ఇదేదో ఆర్ట్ ఫిల్మ్ లా కాకుండా డెఫినెట్ గా దిస్ ఇస్ ఎంగేజింగ్. అండ్ మై రేటింగ్ ఈజ్ 3.5/5. Go and enjoy this special film. This is a very special film. నిజంగా దురంధర్లు. అండ్ నెక్స్ట్ రివెంజ్ అని యాక్చువల్ గా బ్లాస్ట్ అవబోతుంది నెక్స్ట్ పార్ట్. దీనికి బేస్ గా
రణ్వీర్ సింగ్ కొంచెం స్లోగా ఉంటుంది యాక్షన్. నెక్స్ట్ రాబోతుంది మార్చిలో తీసేస్తుంది. చెప్పిన తర్వాత అంటే జనరల్గా ఇంత పెద్ద మూవీ అనుకున్నాను, కానీ ఇంత పెద్ద క్రూని, ఇంత అద్భుతమైన క్యారెక్టర్ని అందరినీ కలిపి ఇంత అద్భుతమైన డైరెక్షన్ చేసిన ఆదిత్య దార్ గారికి చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. సూపర్ పెట్టారనిపిస్తుంది సినిమాని. వ్యూవర్స్, డెఫినెట్లీ గో అండ్ ఎంజాయ్ ద మూవీ అండ్ ఫీల్ ద ప్రైడ్. ఎంజాయ్ చేయండి అండ్ హ్యావ్ ఫన్. ఈ రివ్యూ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ ఇట్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ ఫాలో టు ఫాలో దిస్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.